హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈపీటీ అని మీకు మెయిల్ వచ్చి ఉంటుంది ఫ్రెషర్స్కి. సో అది ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, కాలేజ్కి వెళ్ళిన తర్వాత దానివల్ల అసలు అది ఎందుకు పెడుతున్నారు, దాంట్లో ఏమేమి అడుగుతారు, ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట. దానివల్ల చాలా ఇంపార్టెంట్ యూజ్ ఒకటి ఉంది, అది చెప్తాను. మీ టైం టేబుల్ కూడా మారిపోయే అవకాశం అనమాట. అది ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. సో దానికంటే ముందు మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూడండి, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన VITAPకి సంబంధించిన చాలా వీడియోస్, బ్లాగ్స్ ఇంకేమైనా ఉన్నా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కమింగ్ టు ఈపీటీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే మీకు వాళ్ళు ఎంత ఇంగ్లీష్ వచ్చు అనే దాని మీద ఒక చిన్న టెస్ట్ లాగా కనెక్ట్ చేస్తారనమాట. ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఇంగ్లీష్లో గ్రామర్ కానీ జనరల్ యూస్ చేసే సెంటెన్సెస్ అట్లాంటివి కొన్ని బిట్స్ లాగా ఇస్తారనమాట. అన్ని MCQs ఇస్తారు. ఆ MCQs అవి ఇచ్చి వాటిలో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయాలన్నమాట. ఆ ఆన్సరింగ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు వరకు వచ్చిన ఇంగ్లీష్ సిలబస్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ నుంచి మీరు నేర్చుకుంది ఏమైనా సరే మీకు ఎంతవరకు ఇంగ్లీష్ వచ్చో దాని గురించి ఒక టెస్ట్ పెడతారనమాట. దాన్ని మీరు కొంచెం బాగా రాశారంటే మీకు ఫస్ట్ ఇయర్లో 1-1, 1-2 అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 2 సెమిస్టర్స్లో మాత్రమే ఇంగ్లీష్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ అనే సపరేట్ సబ్జెక్ట్కి దాంట్లో మీకు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మీకు తక్కువ మార్కులు వచ్చినా లేదంటే మీరు ఎగ్జామ్ రాకపోయినా ఫెయిల్ అయినా దానివల్ల మిమ్మల్ని ఏం చేస్తారంటే ఎసెన్షియల్, ఇంగ్లీష్లో ఎఫెక్టివ్, ఎసెన్షియల్ అని 2 ఉంటాయి అనమాట. ఈ ఎసెన్షియల్లో పడేస్తారు. ఒకవేళ బాగా రాశారంటే ఎఫెక్టివ్లో పడేస్తారు అనమాట. ఎసెన్షియల్ కమ్యూనికేషన్ ఫర్ ఇంగ్లీష్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఫర్ ఇంగ్లీష్ అనమాట. ఈ రెండింటికి సిలబస్ వేరు ఉంటుంది. ఇంగ్లీష్ మీరు కొంచెం బాగా చేస్తే మీకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో క్లాస్ చెప్తారు, లేదంటే ఎసెన్షియల్లో చెప్తారనమాట. అప్పుడు సెకండ్ సెమిస్టర్కి వెళ్ళిన తర్వాత ఎసెన్షియల్ వాళ్ళకి ఎఫెక్టివ్ చెప్తారు సెకండ్ సెమిస్టర్లో, ఎఫెక్టివ్ వాళ్ళకి ప్రొఫెషనల్ చెప్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీకు వచ్చే ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ప్రొఫెషనల్ వాళ్ళకి కొంచెం నెక్స్ట్ లెవెల్లో చెప్తారనమాట. కొంచెం యూజ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల. మళ్ళీ ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సెమిస్టర్లో ఎఫెక్టివ్ వాళ్ళకి ప్రొఫెషనల్ చెప్పడం అట్లాగేమి ఉండదు, ఇంతవరకు ఉంటుందన్నమాట. సో కొంచెం బాగా రాయడానికి ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఇది మ్యాటర్. ఇంకో విషయం, కొత్త న్యూస్ ఏంటంటే VITAPకి ఫ్రెషర్స్కి క్లాసెస్ స్టార్ట్ అయ్యే డేట్, రిపోర్టింగ్ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యాయి అనమాట. అదెందుకు అంటే సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు గవర్నమెంట్ లేట్గా రిలీజ్ చేశారు కాబట్టి వీళ్ళు లేట్ చేశారని చెప్పి వాళ్ళు మెయిల్లో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అంటే ఫ్రెషర్స్కి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 15th నుంచి, సెప్టెంబర్ 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని వాళ్ళు మెయిల్ చేశారు. సో ఇది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అనమాట. సో ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఒకవేళ మీరు కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే DM చేయండి. సో ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ అయితే రిప్లై ఇస్తున్నాను, ఎందుకంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి. కాబట్టి మీకు ఒకవేళ ఏ డౌట్కి రిప్లై రాకపోయి అంటే దానికి ఆ కమెంట్ సెక్షన్లో ఎక్కడైనా సరే రిప్లై వచ్చి ఉండొచ్చు. మీరు అన్ని కమెంట్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఇంకా డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి సో కొంచెం టైం స్పెండ్ చేసి అది చేయండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియోలో క్లబ్స్ అండ్ చాప్టర్స్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాం. మీరు కావాలంటే కింద కమెంట్స్లో క్లబ్స్ అండ్ చాప్టర్స్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.